హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం డీప్ లెర్నింగ్లో వేరియస్ పారాడైమ్స్ ఆఫ్ లెర్నింగ్ ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం. పారాడైమ్ అంటే ఏంటి అనుకుంటున్నారా? పారాడైమ్ అంటే ఇట్ ఈస్ ఎ టిపికల్ ఎగ్జాంపుల్ ఆర్ ప్యాటర్న్ అని అర్థం. మన టైటిల్ వచ్చేసి లెర్నింగ్ పారాడైమ్స్ ఇన్ డీప్ లెర్నింగ్. మనం దీంట్లో నేర్చుకునే కాన్సెప్ట్స్ వచ్చేసి సూపర్వైజ్డ్ లెర్నింగ్, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్, సెల్ఫ్ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అండ్ రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. అసలు డీప్ లెర్నింగ్ అంటే ఏంటి అనే ఇంట్రడక్షన్ని మనం ఆల్రెడీ నేర్చుకున్నాము. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంట్రడక్షన్ చూడాలనుకున్న వాళ్ళు ప్లీజ్ చెక్అవుట్. ఇది మన ఛానల్లో అప్లోడ్ చేశాను, చూడండి. అసలు డీప్ లెర్నింగ్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. ఇది మెషిన్ లెర్నింగ్లో ఒక సబ్సెట్. ఇట్ యూజెస్ ద న్యూరల్ నెట్వర్క్స్ విత్ మెనీ లేయర్స్. వాస్ట్ అంటేనే మనకి డీప్ అనే మీనింగ్కి రిఫర్ చేస్తుంది. ఇట్ ఫోకస్ ఆన్ లెర్నింగ్ ఫీచర్స్ ఫ్రమ్ డేటా. ఆటోమేటికల్గా డేటా ఫీచర్స్ నుంచి లెర్న్ చేసేదే మెయిన్ ఫోకస్ డీప్ లెర్నింగ్. కీ ఎనేబులర్ ఏంటంటే లార్జ్ డేటా సెట్స్ ప్లస్ హై కాంప్యూటేషన్. నెక్స్ట్ మనం సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఏంటో చూద్దాం. సూపర్వైజ్డ్ లెర్నింగ్లో మనకి లేబుల్ డేటా సెట్స్ నుంచి మనం లెర్న్ చేయడాన్ని సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటాం. లేబుల్డ్ డేటా సెట్స్ అంటే ఏంటంటే ఏదైనా ఒక డేటాకి ఆల్రెడీ మనం లేబులింగ్ చేసి ఉంటాం. డేటా లేబులింగ్ అంటే మనం ఏదన్నా ఒక షార్ట్ నోట్తో, షార్ట్ నేమ్తో రిఫర్ చేసి ఆల్రెడీ ఆ డేటాలో ఏముంది అనే దాన్ని మనం ప్రీ డిఫైన్డ్గా ఇచ్చేదే కీవర్డ్నే మనం లేబుల్డ్ డేటా అంటాం, లేబుల్డ్ డేటా సెట్స్. ప్రాసెస్ వచ్చేసి మనకి సూపర్వైజ్డ్ లెర్నింగ్లో ఇన్పుట్ ఉంటుంది, మోడల్ ఉంటుంది, అవుట్పుట్. ఇన్పుట్ అనేది మనకి లేబుల్ డేటా ఇస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ ప్లస్ క్లాస్. దీని మోడల్ అనేది ఇట్ ట్రైన్ టు ప్రిడిక్ట్ కరెక్ట్ లేబుల్ అనమాట. మనకి ఏదైతే ఇచ్చామో లేబుల్ డేటాని దాన్ని యూస్ చేసుకుని ప్రిడిక్ట్ చేస్తుంది కరెక్ట్ లేబుల్ని. నెక్స్ట్ అవుట్పుట్. ఇట్ జనరేట్స్ ద ప్రిడిక్టెడ్ లేబుల్ ఆర్ వాల్యూ. నెక్స్ట్ మనకి డీప్ లెర్నింగ్లో ఎగ్జాంపుల్స్ ఏంటంటే మనం ఇమేజ్ క్లాసిఫికేషన్స్ కోసం ఈ సూపర్వైజ్డ్ లెర్నింగ్ వాడతాం. తర్వాత సెంటిమెంట్ ఎనాలిసిస్లో యూస్ చేస్తాము. ఆబ్జెక్ట్ డిటెక్షన్, యోలో, ఫాస్టర్ RCNN వీటిలో మనం యూస్ చేస్తాం. కీ మోడల్స్ వచ్చేసి రెస్నెట్, బర్ట్, GPT వీటిలో మనం ఈ సూపర్వైజ్డ్ లెర్నింగ్ని యూస్ చేస్తాం. నెక్స్ట్ లాస్ ఫంక్షన్ వచ్చేసి ఇట్స్ ఏ క్రాస్ ఎంట్రోపీ MSE. అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే అన్లేబుల్ డేటా నుంచి లెర్న్ చేసిందాన్ని అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంట. అన్లేబుల్ డేటా అంటే ఆ డేటాకి మనం ఏం ప్రీడిఫైన్డ్ కీవర్డ్స్ కానీ నేమ్స్ కానీ ఇవ్వం. దాంట్లో అసలు అది అన్స్ట్రక్చర్డ్ డేటా, దాన్ని మనం అన్లేబుల్ డేటా అంటాం. అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ గోల్స్ ఏంటంటే ఇట్ ఫైండ్స్ ప్యాటర్న్, స్ట్రక్చర్ ఆర్ డేటా రిప్రజెంటేషన్. టెక్నిక్స్ వచ్చేసి ఆటో ఎన్కోడర్స్లో, GANsలో, క్లస్టరింగ్లో వాడతాం. మనం ఆటో ఎన్కోడర్స్లో కంప్రెస్ చేయడానికి, రీకన్స్ట్రక్ట్ చేయడానికి డేటాని యూస్ చేస్తాం. GANs అంటే జనరేట్ సింథటిక్ డేటా. నెక్స్ట్ క్లస్టరింగ్ అంటే మనకి సిమిలర్ గ్రూప్స్ని ఫైండ్ చేయడం కోసం కీ మీన్స్, DB-scan వీటిలో మనం యూస్ చేస్తాం. నెక్స్ట్ అప్లికేషన్స్ వచ్చేసి ఇమేజ్ కంప్రెషన్లో, అనామలీ డిటెక్షన్లో, న్యూ ఇమేజెస్ని, టెక్స్ట్ని జనరేట్ చేయడంలో యూస్ చేస్తాం. ఇది ఆల్రెడీ మనం మెషిన్ లెర్నింగ్లో ఈ లెర్నింగ్ మన ఎన్విరాన్మెంట్స్ని నేర్చుకున్నాం. అండ్ ఆల్సో సిమిలర్గా DLలో కూడా అవే ఉంటాయి. నెక్స్ట్ సెల్ఫ్ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఏంటంటే దానంతటికి అదే ముందు జనరేట్ చేసిన డేటా అవుట్పుట్ నుంచి నేర్చుకునేదే సెల్ఫ్ సూపర్వైజ్డ్. ఇట్ జనరేట్ ఫ్రమ్ ది డేటా ఇట్ సెల్ఫ్. నెక్స్ట్ గోల్ వచ్చేసి ఇట్ ప్రీట్రైన్ ఏ నెట్వర్క్ దట్ కెన్ లేటర్ బి ఫైన్ ట్యూన్డ్ అనమాట. ఇది ముందే నెట్వర్క్ని ట్రైన్ చేసి ఉంటుంది, నెక్స్ట్ అది ఫైన్గా ట్యూన్ చేస్తుంది. రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. లెర్న్ బై ఇంటరాక్టింగ్ విత్ అన్ ఎన్విరాన్మెంట్ టు మ్యాక్సిమైజ్ రివార్డ్. అంటే ఇది ఎన్విరాన్మెంట్తో ఇంటరాక్ట్ అయ్యి లెర్న్ చేయడాన్ని రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అంటారు. దీంట్లో మనకి 4 ఉంటాయి మెయిన్గా. ఒకటి ఏజెంట్ ఏంటంటే ఏదైనా డెసిషన్స్ మేక్ చేస్తుంది. ఎన్విరాన్మెంట్ అది ఆ ఏజెంట్ దేంట్లో యాక్ట్ చేయాలి, ఎక్కడ యాక్ట్ చేయాలి అనేది డిసైడ్ చేసేది ఎన్విరాన్మెంట్. పాలసీ ఏజెంట్స్ స్ట్రాటజీ అనమాట. రివార్డ్ ఫీడ్బ్యాక్ సిగ్నల్. ఇది డీప్ RLలో యూస్ చేస్తాం ఫర్ న్యూరల్ నెట్వర్క్ టు ఎస్టిమేట్ పాలసీస్ అండ్ వాల్యూ ఫంక్షన్స్.
మనకి ఎగ్జాంపుల్స్ వచ్చేసి అటానమస్ డ్రైవింగ్, గేమ్ ప్లేయింగ్ ఏజెంట్స్. మీకు ఇవన్నీ తెలుసుంటే ఈ టాపిక్ అనేది చాలా ఈజీ. అందుకే నేను మీకు షార్ట్ నోట్స్తో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. కాన్సెప్టే వ్యాస్ట్గా ఉంటే మీకు అర్థం అవ్వదు కాబట్టి షార్ట్ అండ్ క్రిస్ప్ నోట్స్ నేను మెయింటైన్ చేస్తున్నా. ఈ నోట్స్ని మీరు ఫాలో అయితే పక్కా మీరు ఈ కీ పాయింట్స్ని గుర్తుపెట్టుకుంటే మంచి స్కోర్ అనేది ఎగ్జామ్లో వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. If you like the content, you can share to your friends. Thank you.